హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీ అందరికీ మన ఇండియా నేమ్ ఖరాబ్ చేయడానికి ఎవ్రీ టైం ఇండియా లోపల రేప్ కేసెస్ పెరుగుతూ పోతున్నాయి డే బై డే. ఫారెన్ కంట్రీ నుంచి వచ్చిన ఒక బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరిని రంజాన్ ఫెస్టివల్ రోజు ఎల్బీ నగర్ దగ్గర మల్లమ్మ ఏరియా దగ్గర నుంచి వాళ్ళిద్దరు ఫారినర్స్ రోడ్ పైకి నడుచుకుంటూ వాకింగ్ చేసుకుంటూ వస్తే వాళ్ళని ఆపి మరీ ఈద్ ముబారక్ అని విష్ చేసిరంట. విష్ చేసిన వాళ్ళు ఫారినర్స్కి ఎలా ఉంటుందంటే, వాళ్ళు మన ఇండియా పీపుల్స్ ఎవరైనా కూడా మాట్లాడిస్తూ ఉంటే వాళ్ళు ఎక్సైట్మెంట్ అయిపోతారు. ఇంకోటి, వాళ్ళు ఫారినర్స్ కాబట్టి ఈ కల్చర్ కూడా మనం ఒకసారి చూద్దామని వాళ్ళు ఏం చేశారు, ఎప్పుడైతే ఈద్ ముబారక్ చెప్పిన తర్వాత రండి మా ఇంటికి ఇన్వైట్ చేశారంట. ఇన్వైట్ చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఏదో స్వీట్ తినిపించడమో లేకపోతే కూలింగ్ తాగిపించడమో అలా చేసి దాంట్లో మత్తు పదార్థం కలిపి వాళ్ళని కంప్లీట్లీ మత్తులో మునిగిపోయేలాగా చేసిన తర్వాత కొంచెం దూరం వాళ్ళని కార్లో తీసుకెళ్లారు. ఇంటి దగ్గర నుంచి చలో మేము డ్రాప్ చేస్తామని చెప్పేసి కార్లో తీసుకెళ్ళి పహాడీ షరీఫ్ శంషాబాద్ సైడ్ వస్తుంది. ఆ ఏరియాకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం నిర్మానుష్యమైన ప్రదేశం, అది కొండలు గుట్టలు ఉన్నాయి అక్కడ. అలాంటి ప్లేస్కి తీసుకెళ్ళి రేప్ చేయడం జరిగింది. దాంట్లో ఒక వ్యక్తి మేజర్, ఇంకా ముగ్గురు వ్యక్తులు నాన్ మేజర్ ఉన్నారు. అయితే ఫస్ట్ చేసింది మేజరే, తర్వాత ఈ ముగ్గురు కూడా యాడ్ అయ్యారు అనేది మనకు తెలిసిన సమాచారం. అయితే ఇలా జరుగుతుంది ఇండియా లోపల, ఇలా జరుగుతుంది. అమ్మాయిలు, ఖాస్కర్ మన ఇండియాలో ఉన్న అమ్మాయిలు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎవరు కూడా అన్యూన్ పర్సన్స్ మేము లిఫ్ట్ ఇస్తాము లేకపోతే మీరు లిఫ్ట్ తీసుకోవడం కానీ ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు, మీ ఇంట్లో వాళ్ళని పిలవడం కానీ లేకపోతే షేరింగ్ ఆటోస్ కానీ ఇలాంటివి చేయండి. ఒకవేళ మీరు ర్యాబిటో కానీ షేరింగ్ ఆటో కానీ లేకపోతే క్యాబ్ కానీ ఇలాంటివి బుక్ చేసుకునే ముందు మీరు ఒకసారి క్యాబ్ నంబర్ కానీ లేకపోతే బైక్ నంబర్ కానీ ఇలాంటివి మీరు నోటెడ్ చేసుకోండి. ఇంకోటి, పర్సన్ ఫోటో కూడా మీరు కంపల్సరీ తీసుకొని పెట్టుకోవాలి. మీ ఇంటి వాళ్ళకి ముందే ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళకి ఇవి పంపించుకోవాలి మీరు. అలాగే మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీ దగ్గర కంపల్సరీ పెప్పర్ స్ప్రే లాంటివి యూజ్ చేయాలి. మినిమం వెపన్ మీ దగ్గర ఏదైనా పెట్టుకోవాలి, చాకు లాంటివి కానీ ఇలాంటివి ఏమైనా పెట్టుకొని మీరు చాలా సేఫ్గా ఉండాలి. గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మి లిఫ్ట్ అడగడం కానీ లేకపోతే ఇలా వెళ్ళడం కానీ చేస్తే దానికి గురయ్యేది మీరే. సో ఇలా జరిగింది హైదరాబాద్లో. మన ఇండియా నేమ్ బ్లేమ్ అవుతుంది. ఎవరో ఫారినర్స్ ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చి, వాళ్ళు చూడడానికి వచ్చి ఇక్కడ కల్చర్ని ఇలా బలి కావడము మన ఇండియన్ పీపుల్స్కి సిగ్గుచేటు.